కొత్త మెరుపులతో మీ జెమిని. ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది. రండి గెలుద్దాం. ఎవరు మీలో కోటేశ్వర్లు. వరల్డ్స్ బిగ్గెస్ట్ కుకింగ్ రియాలిటీ షో ఇప్పుడు మన తెలుగులో మాస్టర్ షెఫ్ తెలుగు. కొత్త మెరుపులతో మీ జెమిని. ఇది डायरेक्ट अफगानिस्तान से आया. निशा बहुत अच्छा रहता. ले అడుగు ముందుకేస్తే నీ బాసు పుచ్చ పేలిపోద్ది. कोने बे तू? तेरा बाप పోలీసున్ రా. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వరుణ్ సిటీకి ఈరోజు వచ్చా. నీలాంటి యదోల తాట తీయడానికి చిన్న ఆపరేషన్ చేశా. నీలాంటి వాళ్ళందరికీ ఇదే నా వార్నింగ్. నిన్నటి వరకు ఏం చేసావో నాకు తెలీదు. ఈ రోజు నుంచి ఏదో బిజినెస్ అన్ని బంద్ అయిపోవాలి. లేకపోతే నిన్ను బొంద పెట్టడానికి నీ వెనక నేనుంటా. ఇది సిట్ ఆఫీసర్ వరుణ్ ఇచ్చే స్ట్రిక్ట్ వార్నింగ్. సిటీలో క్రిమినల్స్ అందరికీ ఇదే నా వార్నింగ్. నిన్నటి వరకు మీరేం చేశారో నాకు అనవసరం. ఈ రోజు నుంచి మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని బంద్ అయిపోవాలి. లేదంటే మిమ్మల్ని బొంద పెట్టడానికి మీ వెనక నేనుంటా. ఇది సిట్ ఆఫీసర్ వరుణ్ ఇచ్చే స్ట్రిక్ట్ వార్నింగ్. బీ కేర్ఫుల్. వచ్చి రాగానే ఇలా క్రిమినల్స్ ని పట్టుకొని హడావిడి చేస్తున్నారు. మీడియా అటెన్షన్ కోసమా? మీడియా అండ్ పోలీసులు ప్రజల కోసమే పనిచేస్తారు. నా డ్యూటీ నేను చేశాను. మీ డ్యూటీ కూడా మీరు కరెక్ట్ గా చేస్తే సిటీలో క్రైమ్ చేయాలంటే ఎవరికైనా ప్యాంటు తడిచిపోద్ది. అండ్ మీడియా ముందు మాట్లాడాలంటే నాకు కొంచెం టెన్షన్. కానీ మీడియా అటెన్షన్ కోసం నేను ఈ పని చేయలేదు. దిస్ ఈజ్ మై డ్యూటీ. చార్జ్ కూడా తీసుకోకుండా ఇలా వెంటనే క్రిమినల్స్ మీద పడిపోయారు. ముహూర్తం చూసుకుని చేసే జాబ్ కాదండి పోలీస్ జాబ్. ఈ సొసైటీలో ముగ్గురే 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉండేది. ఒకటి ప్రాణాలు నిలిపే డాక్టర్లు, ఇంకొకరు ప్రాణాలని రక్షించే పోలీసులు, ఇంకొకరు ప్రాణాలకి తెగించి రిస్క్ చేసే మీలాంటి జర్నలిస్టులు. సార్, ఇక నుంచి మీరు ఇలాంటి దూకుడు డైనమిక్ ఆపరేషన్స్ చేస్తారా? ఇది నా దూకుడు కాదండి, డైనమిజం కాదు. ఈ సమాజం మీద నా బాధ్యత. మీరు అలాగే అనుకుంటే మంచి సమాజాన్ని మనం త్వరలోనే చూడొచ్చు. థ్యాంక్ యూ. వెల్ డన్ వరుణ్. థ్యాంక్ యూ సార్. సిటీలో పేరు మోసిన డ్రగ్ డీలర్ భాయ్ని నీ ఎంట్రీతోనే పట్టుకుని క్రిమినల్స్ కి నీ ఇంట్రడక్షన్ భారీ లెవెల్లో ఇచ్చావు. సిటీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకోగానే ఇక్కడ డ్రగ్స్ దందా గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాను సార్. సిటీలో ల్యాండ్ అవగానే ఆపరేషన్ స్టార్ట్ చేశాను. లక్కీగా బాయ్ని పట్టుకున్నాను సార్. నీలో ఈ క్యాలిబర్ చూసి సిట్ ఆఫీసర్ గా ఏరి కోరి నేను ఇక్కడికి రప్పించాను. బాయ్ ఈజ్ వెరీ స్మాల్ ఫిష్ సార్. ఇంకా ఈ సిటీలో పెద్ద పెద్ద తిమింగలాలే ఉన్నాయి. నెక్స్ట్ మై ఎయిమ్ వాళ్లే సార్. కీప్ ఇట్ అప్ మై బాయ్. ఏం చేస్తావో నాకు తెలీదు. నీకు ఫుల్ పవర్స్ ఇస్తాను. సిటీలో క్రిమినల్స్ ని ఏరిపారే. ష్యూర్ సార్, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. నీలాంటి ఆఫీసర్స్ చూసినప్పుడే చాలా గర్వంగా ఉంటుంది. మై ప్లెజర్ సార్. ఆల్ ద బెస్ట్ వరుణ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. వచ్చావు భరత్ సార్. న్యూలీ అపాయింటెడ్ సిట్ ఆఫీసర్ వరుణ్. హాయ్ సార్. హాయ్. నేనెప్పుడు చెప్తానే పోలీస్ అనేవాడు వరుణ్లా ఉండాలని. అప్పుడే క్రిమినల్స్ క్రైమ్ చేయాలనే థాట్ ను కూడా ఊహించరు అని. ఇతనే మా ప్రతి మీట్లోనూ ప్రతి ట్రైనింగ్ సెషన్లోనూ మీ గురించి చెప్పకుండా సెషనే పూర్తవు సార్. అందులో నా గొప్పతనం ఏం లేదు. అంతా సార్ ఎంకరేజ్మెంట్. అండ్ పోలీస్ అనే బాధ్యత ప్రజల్ని రక్షించాలనే ఎయిమ్. చూసావా ఎంత సింప్లిసిటీనో తనది. ఎవరికైనా పేరు ఊరికే రాదు సార్. బై ది వే, ఇతను భరత్, ఏసీపీ. భాగ్యరేఖ కేసుని హ్యాండిల్ చేస్తుంది ఇతనే. భాగ్యరేఖ కేసా? ఎక్కడమ్మా? ఎక్కడమ్మా? శిరీష, లెఫ్ట్ కి వెళ్ళు, లెఫ్ట్ కి వెళ్ళు. శిరీష, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లెఫ్ట్ కి వెళ్ళు, లెఫ్ట్ కి వెళ్ళు.
లెఫ్ట్ కి వెళ్ళు, లెఫ్ట్ కి శిరీష. వెళ్ళు. నాన్న ఇక్కడ ఉన్నాను నేను. ఇక్కడ నాన్న. ఎక్కడమ్మా? నాన్న. చాలా సంతోషంగా ఉంది సిరి. దేవుడు కూడా నీ కష్టాలనిచ్చి అలసిపోయి ఉంటాడమ్మా. అందుకే అందర్నీ కలిపి ఇన్ని రోజులకి నీకు నవ్వుకునే భాగ్యాన్ని ప్రసాదించాడు. హే దొంగ, దొరికిపోయావు. ఆ. దొంగ దొరికింది. హాయ్, భలే పట్టుకున్నావు నాన్న. ఇప్పుడు నాకు కట్టండి, మిమ్మల్ని పట్టుకుంటాను. శిరీష, ఇక చాలు. పొద్దున్నుంచి ఏదో ఒక ఆట ఆడుతూనే ఉన్నావు. నాన్న అలసిపోయారు. నాకేం అలుపులేదు, మేము ఆడుకుంటాం. వద్దులే నాన్న. అదేం లేదు, నేను నిన్ను ఆడిస్తాను. అమ్మ చెప్పిందిగా, మీరు అలసిపోయారు. వద్దులే. అదేంట్రా అలా అంటావు? నువ్వు మా ముందుకి రావాలని కలలు కన్నాను. అలాంటిది ఈరోజు కళ్ళ ముందుండి నిన్ను ఆడించకుండా సంతోషంగా ఉంచకపోతే ఇక నా కలలకు అర్థం ఏంటి? ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ టు. ఏంటి, ప్రేమంతా మీ నాన్నకేనా? ఐ లవ్ యూ అమ్మా. శిరీష, ఇలా రామ్మా. నీకు బోర్ కొట్టకుండా నేను చేయనా? ఎలా నాన్నమ్మా? మీ అమ్మా నాన్నలవి పాత జ్ఞాపకాలు ఫోటోలున్నాయి, అవి చూపిస్తాను. హాయ్, చూపించు 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 చూపించు. ఇక్కడ కాదు, నా రూమ్ లో ఉన్నాయి. రా వెళదాం. ఎవరిది నాన్నమ్మ ఆ ఫోటో? ఎవరిదోలే కానీ ముందు మీ అమ్మా నాన్నల ఫోటోలు చూద్దు గాని. రా కూర్చో. రా. నీకోసమేరా నా ఎదురు చూపులు. నిన్ను చంపి నా పగని తీర్చుకోవడం కోసం పరితపిస్తున్నాను. నా జీవితాన్ని నాశనం చేసి నన్ను చంపేసి నానే వాళ్ళు కూడా లేకుండా నన్ను ఇక్కడ సమాధి చేసిన నిన్ను వదలన్రా. ఎక్కడున్నా వెతికి వెతికి చంపుతాను. నిన్ను, నీ వాళ్ళని, నీ అనుచరుల్ని అందరినీ చంపి కాని నేనీ లోకం నుంచి వెళ్ళన్రా. నువ్వు ఎక్కడున్నా, ఏ కలుగులో దాక్కున్నా పొగ పెట్టి మరీ బయటికి రప్పించి
పాడె కట్టి చితి మండే వరకు వదలనురా. నిన్ను వదలను. ఏదో షాడో వెళ్ళినట్టు అనిపిస్తోంది. ఏంటో ఈ ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి భయంగా బతకాల్సి వస్తోంది. పెద్దమ్మా రిలాక్స్, నేను వరుణ్ణి. అబ్బా నువ్వారా? అమ్మా గుండా ఏమైందమ్మా? పనైంది కదరా. అమ్మా రే వరుణ్, నువ్వేంట్రా ఇక్కడ? ఏం లేదన్నయ్య, ఊరికినే మాస్క్ పెట్టుకొని పెద్దమ్మని. తెలిసిందే కదరా, చిన్నప్పటి నుంచి వీడికి కోతి చేష్టలు అలవాటే కదా. పెద్దయినా వీడికి ఇంకా ఈ అల్లరి పోలేదు. చాలా రోజులైందిరా నిన్ను చూసి. ఆ పిన్నెలా ఉంది? బాగుంది. నువ్వు మా పెళ్లి తర్వాత రాలేదు కదరా, తనే మీ వదిన. ఓ హాయ్ వదిన. హాయ్ వరుణ్. మీ పెళ్ళప్పుడు నేను ట్రైనింగ్ లో ఉన్నాను వదిన, సారీ రాలేకపోయాను. ఇట్స్ ఓకే. ఆయన ఇంత సడన్ గా ఊడిపడ్డావేంట్రా? ఇక నుంచి ఇక్కడే పెద్దమ్మా, ట్రాన్స్ఫర్ అయింది. మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అయ్యాను. మార్నింగ్ వచ్చి ఇప్పుడు ఇంటికి వచ్చేది? తెలుసు కదన్నయ్య, డ్యూటీలో బిజీగా ఉండి. వీడికి 24 గంటలు డ్యూటీ పిచ్చే కదరా. భోజనం వడ్డిస్తాను పదండి. వదిన, నేను తినేసి వచ్చాను. ఏంట్రా ఎక్కడ తిన్నావు? బయట తిన్నానన్నయ్య. అంటే మమ్మల్ని బయటోళ్ళని చేసావా? మీరు బయటోళ్ళు ఎలా అవుతారన్నయ్య, మీరు సొంత వాళ్ళు. అయితే లగేజ్ ఏది? అంటే క్వార్టర్స్ లో ఉందామని. ఇక్కడ మేము ఉన్నాం అనుకున్నావా, పోయాం అనుకున్నావా? ఏంటి పెద్దమ్మా మాటలో? మరి మా ఊరు వచ్చి నువ్వు బయట తింటూ ఎక్కడ ఉంటే ఎలా ఉంటుందిరా? మీరిక్కడ ఉండడమే కరెక్ట్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య, ఉంటానులే. ఉంటా కాదురా, ఉండాలి అంతే. సరే నువ్వు ఫ్రెష్ అయ్యరా. అమ్మా వాడికి రూమ్ చూపించు. పదరా. పెద్దమ్మ కార్లో లగేజ్ ఉండిపోయింది, తీసుకొని వస్తాను. వెళ్ళు. పద. భరత్, సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆ భాగ్యరేఖ కేసు ఎంతవరకు వచ్చింది? సార్ వీఆర్ వెరీ క్లోజ్ సార్. కొన్ని రోజుల్లో నిజాలు బయట పెడతాం. ఇంకా కొన్ని రోజుల పైనుంచి ప్రెజర్ ఎలా ఉందో తెలుసా? సరే, ఆ భాగ్యరేఖ ఫైల్ లేవు. ఇదేంటి సడన్ గా ఆ ఫైల్ అడుగుతున్నాడు? భాగ్యరేఖ ఫైల్ ఇతనికి ఎందుకు? ఇవ్వు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ వరుణ్. ఏంటి సార్ అర్జెంట్గా రమ్మన్నారు? మనం ప్రజల్ని రక్షించడం కోసం ఉద్యోగాల్లో జాయిన్ అయ్యాం. ప్రజల ట్యాక్సులతో మనం జీతాలు తీసుకుంటున్నాం. మన మీద అజమాయిషీ చేయాల్సింది ప్రజలే. కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రజల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం మనల్ని వాడుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన ప్రస్తుత ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ గా ఒక కేసుని రీఓపెన్ చేయించింది. అదే ఈ భాగ్యరేఖ కేసు.
ఇందులో చాలా పెద్ద తలకాయల ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సార్? బికాజ్ ఈ కేసును నువ్వే ఇన్వెస్టిగేట్ చేయబోతున్నావు. అదేంటి సార్, ఆల్రెడీ ఈ కేసుని భరత్ డీల్ చేస్తున్నాడు కదా సార్. అవును, కానీ నువ్వు ఈ కేసు టేకప్ చేస్తే ఫాస్ట్ మూమెంట్ ఉంటుందని నీకిస్తున్నాను. అలా అని నిన్ను తక్కువ చేయాలని కాదు. యు ఆర్ ఆల్సో ఇన్ దిస్ కేస్. బట్ వరుణ్తో కలిసి నువ్వు ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓకే సార్. వరుణ్, ఐ హోప్ నువ్వు ఈ కేసు త్వరగా క్లోజ్ చేసి అసలు ముద్దాయిల్ని పట్టుకుంటావని నమ్ముతున్నాను. ఐల్ డూ మై లెవెల్ బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కేసు గురించి ఒకసారి భరత్తో డిస్కస్ చేసి వెంటనే ప్రొసీడ్ అయిపో. అలాగే సార్. భరత్ సార్, బ్రీఫ్ గా ఈ కేసు గురించి చెప్పండి. ఓ 10 years బ్యాక్ భాగ్యరేఖ అనే మోడల్ అండ్ అప్కమింగ్ యాక్ట్రెస్ మిస్సింగ్ కేసు సార్ ఇది. అప్పటి వాళ్ళు రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ అండ్ ఎవిడెన్స్ ప్రకారం భాగ్యరేఖను చంపేసి శవం కూడా దొరకకుండా చేశారని ఉంది సార్. అండ్ కేసు తాలూకు డీటెయిల్స్, పాత వాళ్ళు మేము ఇన్వెస్టిగేట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఆ ఫైల్లోనే ఉన్నాయి సార్. చూడండి. ఇదేంటి, ఈ అమ్మాయి మా వదినలా ఉంది. అదే భాగ్యరేఖ ఫోటో సార్. క్లూస్ కానీ ఎవిడెన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా? మన క్లూస్ టీం వాళ్ళు మాయామహల్లో భాగ్యరేఖకు సంబంధించిన కొన్ని క్లూస్ కలెక్ట్ చేశారు. ఒక్క నిమిషం తెప్పిస్తాను. సినో, ఎస్ సార్. ఆ క్లూస్ టీం వాళ్ళు భాగ్యరేఖకు సంబంధించిన క్లూస్ రికవరీ చేశారు కదా, వాటిని తీసుకురమ్మని చెప్పండి. ఓకే సార్. సార్ తీసుకురండి. అసలు ఆ మాయామహల్ కి భాగ్యరేఖకి సంబంధం ఏంటి భరత్? అదే తెలుసుకునే పనిలో ఉన్నాం సార్. నాకు ఈ కేసు గురించి తెలిసిన దాని ప్రకారం ఈ కేసులో మీరు రీసెంట్ గా ఒక ఇంటిని సెర్చ్ చేశారు. అవును సార్. ఎందుకు సెర్చ్ చేశారు? అంటే భాగ్యరేఖ చివరిసారిగా వెళ్ళింది ఆ ఇంటికే. ఆ తర్వాత నుంచే కనిపించకుండా పోయింది. ఆ ఇల్లు ఎక్కడుంది? జూబ్లీ హిల్స్ సార్. జూబ్లీ హిల్స్ లో ఎక్కడ? రోడ్ నెంబర్ 45. సరే, అక్కడికి వెళ్దాం. సార్ ఇప్పుడా? యా, లేకపోతే ముహూర్తం చూసుకొని వెళ్తామా ఏంటి? క్విక్ యాక్షన్ ఉంటేనే రిజల్ట్ త్వరగా వస్తుంది. వాతావరణం చల్లగానే ఉంది కదా, మరి నీకెందుకు అంత చెమటలు పడుతున్నాయి? నాకు కొంచెం చెమటలు ఎక్కువ వస్తాయి సార్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఆపరేషన్ భాగ్యరేఖ. ఏంటి భరత్, ఇక్కడికి తీసుకొచ్చావు? ఇదే సార్ మనం సర్చ్ చేయాల్సిన ఇల్లు. ఈ ఇల్లా? ఎస్ సార్. ఈ ఇంట్లోనే మా అన్నయ్య వాళ్ళు ఉండేది. వాట్? రీసెంట్ గానే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఈ కేసులో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఏంటి సార్ అది? ఈ కేసులో కీలకమైన ఆధారం ఈ ఇల్లు. ఈ ఇంట్లోనే మా కజిన్ రెంట్కుంటున్నారు. అలాగే ఈ కేసులో బాధితురాలు భాగ్యరేఖ మా వదిన ఒకే పోలికలతో ఉన్నారు. అవును సార్. మీరింతకు ముందు ఇంటిని సెర్చ్ చేయలేదా? చేశాం సార్. మరి క్లూస్ ఏం దొరకలేదా? అంటే అప్పుడు ఒక కేసు కోసం వస్తే అనుకోకుండా ఇంకో కేసు సాల్వ్ అయింది సార్. ఓ నైస్, బాగా డీల్ చేశారు. థ్యాంక్ యూ సార్. సరే గాని తర్వాత భాగ్యరేఖ కేసు ఎందుకు ముందుకెళ్ళలేదు?
తర్వాత ఎప్పుడు ఇంటిని ఎందుకు సెర్చ్ చేయలేదు? అంటే మరో కోణంలో ఈ కేసుని డీల్ చేద్దామని ట్రై చేశాను సార్. ఈలోపు మీరొచ్చేశారు. నేను మాత్రం ఏ కోణాన్ని వదలను. ఈ కేసులో ఎవరున్నా విడిచిపెట్టను. డొంక మొత్తాన్ని లాగుతాను. ఎంత డెప్త్ ఉంటే అంత లోతుకి వెళ్ళిపోతాను. అన్నిటినీ బయటికి తీసుకొస్తాను. ఏంటయ్యా లేటు? కారు పంచర్ అయింది సార్. పక్కనే కదా అని నడుచుకుంటూ వచ్చేసాం. సర్లే, పదండి లోపలికి. రిషి, శిరీష, భోజనానికి రండి. రారా, కరెక్ట్ గా భోజన టైంకి వచ్చావు. వంటలన్నీ పూర్తయిపోయి కాళ్ళు చేతులు కడుక్కునిరా. బాబు మీరు కూడా రండి, భోజనం చేతురు గాని. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇవాళ నీకు ఇష్టమైన కూరలన్నీ చేశారా? అన్నయ్య, నేను ఇంటికి భోజనానికి రాలేదు. ఈ ఇంటిని సెర్చ్ చేయాలన్నయ్య. లాస్ట్ టైం ఏసీపీ గారు వచ్చి సెర్చ్ చేశారు కదా. చేశారు వదిన, బట్ పూర్తిగా చేయలేదు. మీరు వచ్చి కూర్చొని చెప్తాను. భాగ్యరేఖ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి.